అందరికీ హాయ్. ఈరోజు నేను ఒక సాహసమే చేస్తున్నా అని చెప్పాలి. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం. అందులో భాగంగానే ఈ వీడియో చేస్తున్నా. దానికంటే ముందు ఒక మాట, నేను వీడియోలో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్నా, మాట్లాడాను కూడా. కానీ మేము ఉంటున్న ఏరియాలో సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల అసలు క్లారిటీ లేదు. అందుకే నేను సపరేట్గా వాయిస్ ఇస్తున్నా. నేను ఏ స్టోరీ చెప్పాలి అనుకుంటున్నానో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉంటారు. ఈ మధ్య కాలంలో నన్ను చాలా స్టోరీస్, రియల్ స్టోరీస్ ఎఫెక్ట్ చేశాయి. అందులో ఇది కూడా ఒకటి. కేతన్ అగర్వాల్, సియా గోయల్, ఇంకా చేతన్ చౌదరి. ఈ నేమ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కేతన్ అగర్వాల్ పూణేలో పేరొందిన రియల్ ఎస్టేట్ సంస్థకి డైరెక్టర్. వాళ్ళ నాన్న విశాల్ అగర్వాల్ మొన్నే అబ్రాడ్ నుండి వచ్చారు. కేతన్ అగర్వాల్ వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ బిజినెస్లన్నీ కూడా తనే చూసుకుంటున్నాడు. ఇంకా పెళ్లి చేసుకో అని ఇంట్లో వాళ్ళు చెప్పడంతో ఓకే చెప్పాడు. సియా గోయల్ ఈమె కూడా ఇండస్ట్రీస్ వాళ్ళకి సంబంధించిన అమ్మాయే. బాగా కోటీశ్వరులు ఇద్దరు కూడా. ఈ సియా గోయల్ కి బాబులాల్ చౌదరి అలియాస్ చేతన్ చౌదరితో అఫైర్ ఉంది. సియా గోయల్ వాళ్ళ నాన్న కంపెనీలోనే చేతన్ చౌదరి పని చేస్తున్నాడు. అక్కడే లవ్ లో పడింది. మరి వాళ్ళ నాన్నని ఒప్పించి చేతన్నే పెళ్లి చేసుకోవచ్చుగా అంటే అలా ఒప్పించలేదు. ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అంటే ఇంట్లో వాళ్ళ పరువు పోతుందని ఎక్కడికి వెళ్ళలేదు. చేతన్ చౌదరితో లవ్ లో ఉండగానే కేతన్తో పెళ్లికి ఓకే చెప్పింది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. ఇంకేముంది, పెళ్లికి ఓకే చెప్పింది కదా అని ఉదయపూర్లో అక్షరాల 17 కోట్ల రూపాయలతో పెళ్లి కోసం ఒక ప్యాలెస్ ని బుక్ చేశారు. 17 కోట్లతో ఒక ప్యాలెస్ కట్టొచ్చు, కానీ వీళ్ళు అద్దెకే తీసుకున్నారు దాన్ని. 2 విమానాలు బుక్ చేశారు వచ్చి వెళ్లే వాళ్ళ కోసమే. అబ్బాయి కోట్ల ఆస్తి, చూడ్డానికి బాగున్నాడు, ఇంకా ఎడ్యుకేటెడ్ కూడా. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని జూలై 18న లోహాగఢ్ కోట దగ్గరికి ట్రెక్కింగ్ కోసం అని కేతన్ ని తీసుకెళ్ళింది. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళని ఫాలో చేస్తూ చేతన్ చౌదరి కూడా అక్కడికి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఎక్కడికి తిరిగితే అక్కడికే తిరుగుతున్నాడు, వీళ్ళనే ఫాలో చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కేతన్ ఇంకా సియాని చేతన్ చౌదరి ఫాలో చేయడం లేదు. సియా ఆమె లవర్ చేతన్ చౌదరి కలిసి కేతన్ని చంపడానికి ఫాలో చేస్తున్నారు, అతన్ని తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరూ అనుకున్నట్లే ఆ అబ్బాయిని సక్సెస్ఫుల్ గా కోట నుండి తోసేసి చంపేశారు. అంత్యక్రియలు కూడా అయిపోయాయి ఆ అబ్బాయి. వీళ్ళిద్దరూ ఎక్కడైతే కేతన్ని తోసేశారో అక్కడ ఎలాంటి ఆధారాలు లేవు, సీసీ ఫుటేజెస్ కూడా లేవు. అయినా సరే ఏదైనా తప్పు చేసినప్పుడు క్రిమినల్ కంగారు పడ్డమో లేదా ఓవర్ యాక్షన్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు కదా. సియాలో కేతన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే అబ్జర్వ్ చేసింది. ఇంకేముంది, పోలీసులకి చెప్పడం, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే 6 నెలల్లో 2028 గంటలు సియా ఒకే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడింది. ఇంకా లోహాగఢ్ కోర్ట్ సీసీ ఫుటేజెస్ కూడా చూస్తే ఒక మనిషి డిఫరెంట్ గా ఉన్నాడు. ఎండాకాలంలో కూడా ఫుల్ గా క్లాత్స్ వేసుకొని కనిపించాడు. డిఫరెంట్ గా ఉన్నాడని ఎంక్వైరీ చేస్తే సియా లవర్ చేతన్ చౌదరి. ఇంకేముంది, అందరికీ తెలిసిందే సియాని చేతన్ చౌదరిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇంకా పోలీసుల ఎంక్వైరీలో వీళ్ళిద్దరూ ఎందుకు కేతన్ని చంపారో ఒక్కొక్క విషయం చెప్తుంటే నిజంగా చెప్తున్నా ఏడుపు వస్తుంది. మనుషుల్లో ఇంత క్రూరత్వం ఉంటుందా? ఇన్నోసెంట్ గా ఎవరైనా కనిపిస్తే ఇంతలా బాధ పెడతారా, లేదు చంపేస్తారా? మీరు ఒక్కొక్కటిగా వినండి, తెలుస్తుంది మనుషులు ఎలా ఉంటారు, ఎంత క్రూరంగా ఉంటారు, వారి చేతుల్లో అమాయకులు ఎంతగా బలవుతారు అన్నది. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెప్తున్నారు, కానీ కేతన్ వాళ్ళ నాన్న మీడియాకి కొన్ని విషయాలు చెప్పాడు. లోహాఘాట్ కి కేతన్ ఇంకా సియా ఫస్ట్ టైం జూలై 18 కాదు 31 మేలో కూడా వెళ్ళారంట. ఇంకా జూన్ 5కి కూడా వెళ్ళడానికి ప్లాన్ చేశారంట. అందులో బాధాకరమైన విషయం ఇంకొకటి చెప్పనా, జూన్ 18కి ఈ అబ్బాయిని తోసి చంపేసింది కదా, జూన్ 14కి కూడా ఆ అబ్బాయిని తీసుకెళ్ళింది అక్కడికే. ఆల్రెడీ ఒకసారి ఆ అబ్బాయిని తోసింది, కానీ ఆ అబ్బాయి చెట్టు కొమ్మని పట్టుకొని ఎలాగో ఒకలా బ్రతికాడు. అప్పటికి ఆ అబ్బాయికి డౌట్ రాలేదు, అంతగా నమ్మాడు తనని. అక్కడి నుండి ఎలాగో పైకి వచ్చిన కేతన్ నన్నెందుకు తోసేసావని సియాని అడిగితే తనేం చెప్పిందో తెలుసా? ఇక్కడ పాము ఉంది, నిన్ను సేవ్ చేద్దామని కిందికి తోసాను అని. చెప్పండి, అంత ఈజీగా మనం నమ్ముతామా? కానీ అతను నమ్మాడు. మేబీ అతను తన్ని నిజంగానే లవ్ చేశాడేమో, అందుకే ట్రస్ట్ చేశాడేమో. ఆ అమ్మాయిని అంతలా గుడ్డిగా నమ్మడమే అతన్ని బలి తీసుకుంది. ఇవే కాదు,
ఇంకా పెయిన్ఫుల్ విషయాలు ఒక్కొక్కటిగా చెప్తాను వినండి. దీని గురించి కేతన్ వాళ్ళ తాత అంటాడు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆ అమ్మాయి వాళ్ళు ఇంకా మేము, మా ఇద్దరి ఫ్యామిలీస్ కి 20 ఏళ్ల నుండి సంబంధాలు ఉన్నాయి, అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నామని వాళ్ళ తాత చెప్పాడు. ఆ అమ్మాయి ఒక్క మాట చైతన్ చౌదరిని లవ్ చేస్తున్నా అని చెప్పుంటే మేము పెళ్లిని రద్దు చేసుకునే వాళ్ళం కదా, ఆ అమ్మాయి కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అయినా చెప్పొచ్చుగా అని. కనీసం ఆ అమ్మాయి ఆ అబ్బాయిని తీసుకొని ఎక్కడికైనా పారిపోవచ్చు కదా, దానికోసమే నా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లి నా కొడుకుని చంపుతుందా? నా చితికి నిప్పంటించాల్సిన నా కొడుకు నా కళ్ళ ముందే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందని మీడియా ముందు ఆ ఫాదర్ ఏడుస్తుంటే ఎలా ఉంది? ఇవే కాదు, ఆ అమ్మాయి చాలా చేసింది. ఆ అబ్బాయి మీద ప్రేమ ఉన్నట్టు బాగా యాక్టింగ్ చేసింది. ఆ అబ్బాయి పోస్ట్ ని తీసుకెళ్లి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం, అతని మీద చాలా ప్రేమ ఉన్నట్లు నమ్మించి గొంతు కోసింది. ఎవరినో లవ్ చేసింది, మరి ఈ అబ్బాయి మీద ప్రేమ ఉన్నట్టు ఎందుకు యాక్టింగ్ చేసింది అనుకుంటారా? అది కూడా ఇంకొక విషయం ఏంటంటే, జూన్ 6th కి అబ్బాయి, అమ్మాయి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలిసి బాలి ట్రిప్ కి ప్లాన్ చేశారు. అందరూ కలిసి కార్లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్లన్నీ బ్యాగ్ లో పెట్టుకున్న తర్వాత ఒక్క పాస్పోర్ట్ మాత్రం మిస్ అయింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అన్ని పాస్పోర్ట్స్ లో ఒకే పాస్పోర్ట్ పోయింది, అది కేతంది. ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఆ అమ్మాయి పైన ఎవ్వరికి డౌట్ రాలేదు. ఇది గుర్తు పెట్టుకోండి, ఆ అమ్మాయి బాలికి ఎందుకు వెళ్ళలేదో మీకు క్లైమాక్స్ లో తెలుస్తుంది. అసలు కేతన్ని ఎందుకు చంపారు అని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అడిగితే సియా ఇంకా చేతన్ ఏం చెప్పారంటే, సియా తోసిందని చేతన్, చేతన్ తోసాడని సియా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరిది పెద్ద గొప్ప ప్రేమ జంట అయినట్టు, వీళ్ళిద్దరిది గొప్ప ప్రేమ అయినట్టు ఆ అబ్బాయిని చంపేశారు. అదే వీళ్ళ వరకు వచ్చేసరికి ఆ ప్రేమ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒకరి మీద ఒకరు నిందలు వేయడం మొదలు పెట్టారు. ఎందుకు చంపారు అనడానికి సియా కొన్ని రీజన్స్ చెప్పుకుంటూ వచ్చింది. అందులో ఒకటి ఏంటంటే, కేతన్ కి బట్టతల ఉంది, అందుకే చంపేశాను అని. ఇంకొక విషయం, అతను నత్తిగా మాట్లాడతాడు, నాకు నచ్చలేదని. ఎంత సిల్లీగా అనిపిస్తుంది, ఎంత ఫోలిష్ గా అనిపిస్తుంది, నచ్చలేదు అని చెప్పొచ్చుగా. ఇవే కాదు, ఇంకా కొన్ని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇలా తను చెప్పిన తర్వాత కేతన్వి కొన్ని వీడియోస్ తను మాట్లాడుతున్నవి సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అందులో కేతన్ చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు, అతనికి ఎలాంటి నత్తి లేదు, సియా అబద్ధం చెప్తుంది. మరి ఇంకెందుకు చంపింది కేతన్ని? ఇంకొన్ని చెప్పింది, తెలుసుకుందాం అవి కూడా. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ముందే నేను కేతన్ కి చెప్పాను, కానీ కేతన్ వినకుండా మాకు చాలా పలుకుబడి ఉంది, నువ్వు తప్పించుకోలేవు ఇంకా అని బ్లాక్మెయిల్ చేశాడని చెప్పింది. ఇది విన్నాక కొంచెం ఆలోచించాలి అనిపిస్తుంది కదా, ఇంకొంచెం వింటే తనని చూస్తే అసహ్యం వస్తుంది. ఆ అమ్మాయి ఎంత క్రియలో అర్థమవుతుంది. సియాని, చైతన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగానే ఇక్కడ రెండు ఫ్యామిలీస్ కూడా ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎందుకో నాకు సియా వాళ్ళ ఫ్యామిలీ సియాలానే అన్ని అబద్ధాలే చెప్తున్నారు అనిపిస్తుంది. ఎంత తల్లిదండ్రులైతే మాత్రం హత్య చేసిన తర్వాత బిడ్డని సమర్థించడం ఏంటి? సియాని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ప్రాసెస్ లో తనకి ప్రైవేట్ గా ఒక ఫోన్ ఉన్నట్లు దాన్ని పోలీసులు వాళ్ళకి కస్టడీలోకి తీసుకున్నారు. దాన్ని బ్యాకప్ చేస్తే తెలిసింది ఏంటంటే, సియా కేతన్ని ఎలా చంపాలి అని గూగుల్లో సెర్చ్ చేసింది. మేడం ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకుందో తెలుసా? ఇంకొక మేడం. ఇవే కాదు, ఆడవాళ్ళు హత్య చేస్తే జైల్లో ఎలాంటి శిక్షలు పడుతాయి, ఎలాంటి శిక్షలు వేస్తారు, ఆడవాళ్ళని కొడతారా, ఇలాంటివన్నీ గూగుల్లో సెర్చ్ చేసిందంట. ఇంతే కాదు, కేతన్ తో ఎంగేజ్ కంటే ముందు, ఎంగేజ్మెంట్ తరువాత 2 సార్లు ప్రెగ్నెంట్ అయిందంట చేతన్ చౌదరితో. ఎంత మోసం కదా. ఇదే కాదు, ఇంకా ఉంది. కేతన్ తో ఎంగేజ్మెంట్ అవ్వడానికి 4 నెలల ముందే చేతన్ చౌదరితో రహస్యంగా రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకుందంట. ఎంత మోసం కదా ఇది. అసలు ఇందులో కేతన్ తప్పేంటి? అతను ఏం చేశాడు? అతను ఎందుకు చంపాలి? నేను ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకోకండి. యాక్చువల్లీ ఇంకొక విషయం, నా వాయిస్కి ఇంకా నా లెప్ మూమెంట్కి ఎలాంటి సింక్ అవ్వడం లేదు. నేను వీడియోలో మాట్లాడుతున్నప్పుడు చాలా సౌండ్ పొల్యూషన్ ఉంది, అందుకే సౌండ్ కంప్లీట్గా మ్యూట్ చేసి నా వాయిస్ని మళ్ళీ యాడ్ చేశాను. ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయను. మళ్ళీ చెప్తున్నాను, నాకు స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.